ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మంచి మనస్సాక్షి కలిగి ఉండాల. ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు విశ్వాసము ఉంచారు, కరెక్టే. కానీ దేవుని ఎదుట, దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి ఎవరైతే కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నివాసం చేస్తాడు. దేవుని ఆత్మ మీలోని నివాసం చేస్తుంది. దేవుని ఆత్మ మంచి మనస్సాక్షి కలిగిన వారిలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది. ఎందుకంటే ఒకసారి చూద్దాం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమే. ఈరోజు నేను చెప్తున్నాను, పవిత్ర అంటే ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, దాంతోని కపటం లేకుండా విశ్వాసము నుండియే కలుగు ప్రేమే. ఈరోజు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దేవుని ప్రేమ కలిగి ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎన్ని తలాంతులు ఉన్నా, ఎన్ని వరాలు ఉన్నా, నాకు ఈ వరం ఉంది, ఆ వరం ఉంది, ఎన్ని ఉన్నా దేవుని ప్రేమ లేకపోతే ఎన్ని వరాలున్నా, ఎన్ని తలాంతులున్నా అది వ్యర్థమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవారికి నిజమైన దేవుని ప్రేమ మీలో కలిగి ఉంటుంది. మంచి మనస్సాక్షి దేవుని ఎదుట. ఒకసారి భక్తుడి కోసం ఒకసారి ధ్యానించుకుందాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 51వ కీర్తన ఒకసారి దాంట్లో చూస్తే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ఒకసారి చూద్దాం. 51వ కీర్తన 1 నుంచి నేను చదువుతాను, మీరు ఆలకించండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కన్నింపుము, నీ వాత్సల్యం బహుబాల్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషములు పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి. ఇక్కడ లాస్ట్ వచనం చూస్తే అదంతా మీ ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. కీర్తన 51వ కీర్తన 1 నుంచి ఇక్కడ చూద్దాం. 10వ వచనం దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. మీరు గమనించాలా? అంటే దావీదు కూడా పాపం చేశాడు. భక్తుల్లో, బైబిల్లో ప్రతి భక్తుల్లో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల నుంచి ఎప్పుడైతే ఆయన సన్నిధానములో మనము మోకరించి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధానములో యథార్థమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తామో
మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం. ఈరోజు మన ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి నీతిమంతుడు ప్రార్థన బహు బలమైనది. ఈరోజు మన జీవితాల్లో నేను నా శరీరముతోనే, ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను పాపములో పుట్టి ఉన్నవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కూర్చున్నావు, అంతరణ్యములో నాకు జ్ఞానం తెలియచేయదు. ఇక్కడ దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా శరీరముతో ఉన్నప్పుడు ఈ శరీరము ఏటి కోరుకుంటుంది? మీరు గమనించాలా? ఈ శరీరం ఏటి కోరుకుంటుంది? మంచి కోరుకుంటుందా, చెడుని కోరుకుంటుందా? ఈ శరీరము చెడ్డనే కోరుకుంటుంది కానీ మంచిని కోరుకోదు. కానీ ఈ శరీర క్రియల్ని ఎప్పుడైతే చంపేస్తామో, ఆ గల్తీ పత్రికలోని అపోస్తలుడైన పౌలు గారు గల్తీ పత్రికలోని 5వ అధ్యాయంలోని శరీర సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు ఒకసారి చూస్తే, గమనిస్తే అక్కడ దేవుని ప్రేమ కనిపిస్తుంది. మీరు గమనించాలా, మంచి మనస్సాక్షి కలిగిన వారిలోని దేవుని ప్రేమ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, ఆయన ప్రేమ కనిపిస్తుంది. వాళ్ళలో ఆ ప్రేమ అంటే ఎంత సీరియస్ అయినా, ఒకసారి చెప్తున్నా, ఆ ప్రేమ మీలో కనిపిస్తుంది. క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనస్సు మీలో ఉంటుంది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏదైతే మనస్సు ఉంటుందో అదే మనస్సు మీలో ఉంటుంది. దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి, మంచి మనస్సాక్షి కలిగిన వారికి. ఈ మంచి మనస్సాక్షి లేదనుకో, మీరు గమనించాలా, ఈ మంచి మనస్సాక్షి దేవుని ఎదుట యథార్థమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, అందుకనే దావీదు పాపము చేశాడు కానీ దేవుని ఎదుట, దేవుని సన్నిధానంలో మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు దావీదు. అలాగా అబ్రహాము చూసుకుంటే దేవుని ఎదుట నీతిని కలిగి ఉన్నాడు, నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. నా ప్రభువు, నా దేవుడు సజీవుడని విశ్వసించాడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన ప్రభు యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో అక్కడ దేవుని కార్యము జరిగిస్తాడు దేవుడు. ఎందుకు? మంచి మనస్సాక్షి లేకపోతే నువ్వు అంత ప్రార్థన చేసిన వ్యర్థమే. మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి లేకుండా నువ్వు బైబిల్ చదివినా నీకు అర్థం అవ్వదు. దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి, అందుకని దావీదు మహారాజు కిందన వచనం రాసి ఉంటుంది. కిందన 51 అక్కడ కిందన చూస్తే 10, దేవా నా యందు శుద్ధి హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎందుకన్నాడు? ఆత్మ కలిగి ఉన్నప్పుడు నీ ఆత్మని తీసివేయకము. ఎప్పుడైతే పశ్చాత్తాపం అడిగాడో, విరిగిన నలిగిన హృదయముతో దావీదు ప్రార్థన చేసినప్పుడు ప్రతి పాపాన్ని అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, యేసయ్య రక్తాన్ని ఆ కలవరిలో నీకోసము
2000 సంవత్సరాల క్రితము ఆయన మన కోసము ఏకైక కుమారుడైన తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూలోకానికి పంపించి ఆ కలువరిలో నీ కోసము ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధమైన రక్తమే మన పాపాలన్నీ కడిగేస్తున్నాడు. అమూల్యమైన రక్తమిచ్చి దేవుని సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన సంఘము ఇచ్చాడు. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఆ పవిత్రమైన ఆ పరిశుద్ధమైన రక్తము నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత అంతా కడిగేస్తున్నాడు. మంచి మనస్సాక్షి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం. ఒకసారి మీరు పరీక్షించుకున్నారా? మన భక్తి చేస్తున్నాం. ఈ భక్తిలో యథార్థమైన భక్తి ఉండాల, సాధన చెయ్యాల. భక్తి చేస్తున్నాం కరెక్టే, కానీ దేవుని దృష్టిలో మంచి భక్తి కలిగి ఉండాల. దేవుని దృష్టిలో మంచి భక్తి కలిగి ఉండాల. ఈ భక్తి లేకపోతే ఇది యథార్థమైన మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి దేవునికి. లేకపోతే దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటావో దేవుడు నీ హృదయంలోకి నీలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు చదువుతాను, మీరు ఆలోచించండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిద్దాము. ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ఒకసారి చూద్దాం. దేవుని ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ దేవుని వాక్యము చేసినప్పుడు కిందన వాక్యము చదివేటప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించడమే కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపాలకు పశ్చాత్తాపం ఉండుటకు తన కుమారుని పంపినాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడు దేవుడు ఎప్పుడునూ చూచి ఉండలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్తున్నాను, అపోస్తలుడు పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. ఎన్ని వరాలున్నా, ఎంత పరిచర్య చేసినా, ఏది చేసినా ప్రేమ లేనివాడైతే వ్యర్థుడే అన్నాడు. ఎన్ని వరాలు ఉన్నాయి, దేవుని ప్రేమతోను పలకరించవలేనా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమ వేరు. ఆ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనల్ని ఎలాగ ప్రేమించాడు యేసయ్య, మనము కూడా ఒకరు ప్రేమించాలి. ఆ ప్రేమ మన కోసం ప్రాణం పెట్టింది యేసయ్య. మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. నువ్వు త్యాగం చేయాల. ఆ ప్రేమ ఈరోజు నేను చెప్తున్నాను, సువార్త చేస్తున్నాను నువ్వు చెప్పుకుంటున్నావు, కరెక్టే, మంచిదే, నువ్వు కాదనట్లే. కానీ క్రియలు లేని సువార్త
క్రియలు లేని విశ్వాసము మృతమే. ఈరోజు మన జీవితాల్లో ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చూపు ఈ లోకము నిన్ను చూస్తుంది. ఈ లోక ప్రజలందరూ నిన్ను చూస్తున్నారు. నిన్ను చూస్తున్నప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తే నీలోని కనిపించాలా. ఆ ప్రేమ, ఆ మాట, ఆ దయ, ఆ కనికరము, యేసయ్య ప్రేమ నీలోనే ఉన్నప్పుడే, పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నప్పుడు యేసయ్య పోలికలన్నీ నీలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య పోలికలన్నీ నీలోకి వస్తాయి. మంచి మనస్సాక్షి కలిగి ఉన్న వారికి వస్తుంది, అందరికీ రాదు. మంచి మనస్సాక్షి, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకే యేసయ్య పోలికలు వస్తాయి. హల్లెలూయా. యేసయ్య ఆయన చూపులో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపాడు. ఆయన ఆ ప్రేమ స్వరూపి. ఆయన ఒకసారి నేను సందర్భంలో ఒక మాట చెప్తున్నా. నేను బస్సు ప్రయాణం చేసినప్పుడు అందరూ చాలా లోడుగా ఉంది. చాలా ఆ ప్రయాణంలో చాలా చాలా రద్దీగా ఉంది. లోపల కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. నాకు సీట్ దొరికింది, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ వెంటనే ఒక బాబుని వేసుకొని ఈ ఒడిలోని పెట్టుకున్నప్పుడు సీట్ దొరకలేదు. నన్ను చూసిన వెంటనే ఆ బాబుని పట్టుకోలేకపోతుంది బస్సులోని. నేను చూసిన వెంటనే నా సీటు ఆ అమ్మకి ఇచ్చాను. అంటే క్రియ, అంటే దేవుని ప్రేమ అక్కడ చూపించారు. ఫుల్ ఒకరి మీద ఒకరు, ఎవరు కూడా ప్లేస్ ఇవ్వట్లేదు, ఎవరు కూడా కూర్చోడానికి ప్లేస్ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే చూసిన వెంటనే ఆ సీటు ఇచ్చానో ఆ అమ్మ అంటుంది, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా బాబు అని అడుగుతుంది. ఈరోజు శుభవార్త, నీ క్రియలే ఒక సువార్తగా ఈ లోకానికి వెళ్ళాలా. నీ మాటలు చూస్తారు లోకమంతా, నీ చూపు చూస్తారు లోకమంతా, నీ ప్రవక్తన చూస్తుంది లోకమంతా. మంచి మనస్సాక్షి కలిగి ఉన్న వారికే దేవుని ఆత్మశక్తితో దేవుడు నింపుతాడు. ఈ హృదయం సరిగ్గా లేకపోతే, దేవుని దృష్టికి నీ హృదయం సరిగ్గా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేడు. ఆయన యథార్థవంతులకి ఏ కొదువ ఉంచడు, సమృద్ధిలోకి నడిపిస్తాడు ఆయన. ఆ ప్రేమ యేసయ్య చూపించాడు. అదే ప్రేమ మనము కుటుంబంలో అమ్మకి నాన్నకి ఎప్పుడైతే మనం చూపిస్తామో, ఆ ప్రేమ సమాజంలో దేవుని సన్నిధానములో ఆ ప్రేమ చూపించినప్పుడు యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు. అందరూ లోకమంతా నిన్ను తిట్టినా, అవమానించిన, యేసయ్య పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఏది కూడా అధైర్యపడవు. దేవునికి విరోధంగా ఏది కూడా జరగదు. దేవునికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ యథార్థమైన మంచి మనస్సాక్షి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం చేస్తాడు. నీకు ఏది కొదువ కావాలో, అప్పులతో బాధపడుతున్నావా, రోగంతో బాధపడుతున్నావా, కష్టాలతో బాధపడుతున్నావా, ఏది ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావా, ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు స్వస్థత ఇస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం
ఆ వాగ్దానం, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం కూడా మనం అనుభవిస్తాం. ఆమేన్. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నాకు ఎవరు నన్ను చూసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావు. మన తండ్రి ఉన్నాడు. ఆయన మన తండ్రి, డాడీ ఉన్నాడు మనకి. ఆ డాడీ యుగ యుగములు ఆయన ఆత్మస్వరూపిగా మన తండ్రి ఆత్మ మనలో ఉండి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మంచి మనస్సాక్షిగా ఉన్నవారే దేవునితో నడవగలుగుతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి దినము వాక్య పరిచర్య, అనుదిన తండ్రి స్వరము, ఈ కార్యక్రమం ప్రతి దినము ఉంటుంది. నా కోసము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వాక్కు శక్తి కోసము నా కోసం ప్రార్థన చేయండి అమ్మా. బ్రదర్ అండ్ సిస్టర్స్, వాక్కు శక్తి కోసం ప్రార్థన చేయండి. కొన్ని పదాలు తెలుగులో చదువు తప్పుతూ కొన్ని పదాలు పలకడం కూడా నాకు కొన్ని రావు. కానీ మీ ప్రార్థన బట్టి దేవుని వాక్కు శక్తిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకు బహుబలమైనది. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్లోని మీ ప్రార్థన అవసరతలు రాయండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్యకు మీరు పాలి భాగస్థులు అవ్వాలనుకుంటే నేను బలవంతము చేయట్లేదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎలాగ ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు, జీసస్ టెంపుల్ ఈ పరిచర్యకు సహకరించవచ్చు. అలాగని మిమ్మల్ని నేను దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా నేను సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు మీతో ప్రేరేపణమిస్తే ఈ పరిచర్యకి సహకారం ఉండొచ్చు. ప్రతి దినము అనుదిన తండ్రి స్వరము కార్యక్రమం జరుగుతుంది. మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, ఇంతవరకు నీ వాక్యముతో నాతో మాట్లాడుకున్నాను. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రభా, అందరి జీవితాల్లో ప్రభా మంచి మనస్సాక్షి ప్రతి బిడ్డకి అనుగ్రహించేయ. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభా. యేసయ్యా, దావీదు ఎలాగా ప్రార్థన చేశాడు ప్రభా, నువ్వే దావీదుకి నా హృదయానుసారుడని ప్రభా నువ్వు సాక్ష్యం చెప్పావు. అట్టి సాక్ష్యము నువ్వు చెప్పాలి ప్రభా నా కోసము. ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రభా, వాళ్ళందరి జీవితాల్లో నూతన హృదయాన్ని, నూతన స్వభావమని, నూతన ఆలోచనని దాన్ని అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మంచి మనస్సాక్షి దయచే ప్రభా. నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ఏ అక్కరలతో ఉన్నారు ప్రభా, అప్పులతో బాధపడుతున్నారు నీ బిడ్డలని తండ్రి, అప్పులన్నీ విడిపించి, అప్పులన్నీ తీర్చయ్యా ప్రభా. ఇంటిలో సమాధానం లేకున్నారయ్యా తండ్రి, నీ శాంతి సమాధానాన్ని అనుగ్రహించి ప్రభా. యేసయ్యా ప్రభా, ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా చూస్తున్నారు, ఈ వాక్యం చూస్తున్నారు, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో పాలి భాగస్థులో ఉన్నారో వాళ్ళందరి జీవితాలు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి ప్రభా. యేసయ్యా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు పేరు చెప్పున నిశ్చయంగా ఈ దినము నుంచి నిశ్చయంగా నూరంతలుగా దీవించి ప్రభా, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభా ప్రతి బిడ్డ మీద తండ్రి నిరంతరంగా నిశ్చయంగా దీవించి ఆశీర్వదించయ్యా. ఈ వాక్యం ప్రతి బిడ్డలో నూరంతలుగా ఫలించేలాగా నీ కృపను అనుగ్రహించి సహాయం చేతండి. చిన్న ప్రార్థన ఆలకించినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ అన్ని సావాసం మనకి సకల పరిశుద్ధులకి ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి ప్రతి బిడ్డ మీద నీ కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.